సిగరెట్, డ్రగ్స్ కన్నా పెద్ద అడిక్షన్ బెట్టింగ్. నువ్వొక్కసారి స్టార్ట్ చేస్తే ఇది నీ అంతిమయాత్ర వరకు ఆగదు. ఆనాడు జూదంలో గెలిచిన కౌరవులకు, ఓడిన పాండవులకు ఎవ్వరికీ శిక్ష తప్పలేదు. ఇక ఈరోజు మనమెంత? వేగంగా వచ్చే గాలి ఎక్కువసేపు ఉండదు అండ్ ఇది ప్రమాదానికి సంకేతం. అలాగే బెట్టింగ్లో వచ్చే డబ్బు కూడా ఎక్కువ రోజులు ఉండదు అండ్ ఇది మన నాశనానికి సంకేతం. పెట్టేది డబ్బేగా, వస్తే నైట్కి నైటే కోటీశ్వరుడు కావచ్చు, పోతే మళ్ళీ సంపాదించవచ్చు అనుకుంటాం. బట్ డబ్బు పోయినా వచ్చినా ఈ ఆట మాత్రం ఆగదు. ఏది లీగలో ఏది ఇల్లీగలో తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వస్తే, బెట్టింగ్ నన్ను అడిగితే లీగల్ బెట్టింగ్ అయినా ఇల్లీగల్ బెట్టింగ్ అయినా జస్ట్ పేరు మాత్రమే డిఫరెన్స్. ఇందులో పెద్ద తేడా ఏం లేదు. ఎందుకంటే దొంగల్లో మంచి దొంగ అంటే ఏం చెప్తాం? ఓ చిన్న స్టోరీ చెప్తా, అర్థం చేసుకోండి. మన ఇండియాలో డ్రగ్స్ ఏమో ఇల్లీగల్, సిగరెట్ ఏమో లీగల్. బట్ ఈ రెండూ కూడా మనుషుల ప్రాణాలకు ప్రమాదం. అంతేకాకుండా ఒక్కసారి డ్రగ్స్ అయినా సిగరెట్కైనా అలవాటైతే మారడం చాలా కష్టం. ఇది ప్రాణాలు పోయే వరకు వదలదు. సో సేమ్ డ్రగ్స్ అండ్ సిగరెట్ లాగా ఇల్లీగల్ అయినా లీగల్ అయినా బెట్టింగ్ నీ ప్రాణం విడిచే వరకు వదలవు. ఎలానో చెప్తా వినండి. నార్మల్గా మనిషి ఎలా అంటే, ఒకసారి బెట్టింగ్ పెట్టి గెలిచాడనుకో, ఇవాళ వచ్చాయి రేపు కూడా వస్తాయన్న ఆశతో మళ్ళీ పెడతాడు. ఒకవేళ ఈసారి కూడా గెలిచాడనుకో, నెక్స్ట్ ఇంకా అత్యాశతో ఉన్న డబ్బు మొత్తం పెడతాడు. ఇలా ఒక్కసారి ఓడిపోయి మొత్తం పోగొట్టుకుంటాడు. పోయింది బెట్టింగ్లో సంపాదించిందే కదా అని ఈసారి తన ఆస్తి పత్రాలను కూడా పెట్టడానికి సిద్ధమవుతాడు. ఎందుకంటే ఈసారి గెలిచి సంపాదించి ఆపేద్దామని అనుకుంటాడు. బట్ ఇక్కడే అసలు దెబ్బ పడుతుంది. కానీ ఇంతటితో ఆగుతాడా? ఆగడు. తన ప్రాణం పోయే వరకు, కుటుంబం నడి రోడ్డున పడే వరకు తను ఆపడు. ఇలా ఈ బెట్టింగ్ కొన్ని వేల ప్రాణాలు తీసాయంటే నమ్ముతారా? మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా ఈ బెట్టింగ్ పెడితే బలి కావాల్సిందే. ఈ మాట ఎందుకన్నానంటే, నార్మల్గా మనం మహాభారతాన్ని చూస్తే మంచి వాళ్ళైన పాండవులు జూదంలో ఓడిపోయి అన్నీ కోల్పోతారు. అదే జూదంలో గెలిచిన కౌరవులు చివరకు పాండవుల చేతిలో చంపబడతారు. ఇందులో నాకు అర్థమైన విషయం ఏంటంటే, పాచికలాటలో బెట్టింగ్ వేసి గెలిచిన కౌరవులు, ఓడిన పాండవులు ఇద్దరికీ శిక్ష తప్పలేదు. ఇద్దరు ఏదో విధంగా శిక్షింపబడతారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మన లక్కీ భాస్కర్ మూవీలో ఒక డైలాగ్ ఉంది, వేగంగా నడిపే బండి, వేగంగా వచ్చే రూపాయి రెండూ మనిషిని ఎప్పుడో ఒకప్పుడు కింద పడిస్తాయి. సో మనం ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు, మంచితనంగా ఎంత సంపాదించామనేదే ముఖ్యం. ఇప్పుడు బెట్టింగ్ వల్ల 2024లో జరిగిన డెత్ కేసెస్ చూద్దాం. హైదరాబాద్లో ఒక 25 ఏళ్ల అబ్బాయి 4 లక్షలు బెట్టింగ్ పోగొట్టుకుని సూసైడ్ చేసుకున్నాడు. అండ్ ఇంకో కేస్, ఉమామహేశ్వర్ రెడ్డి అండ్ ఆయన భార్య తన కొడుకు బెట్టింగ్లో చేసిన అప్పు తీర్చలేక అబ్దుల్లాపూర్లో ఉరేసుకొని చనిపోయారు ఇద్దరు. అండ్ ఇంకో కేస్, 20 ఏళ్ల ఇంజనీరింగ్ స్టూడెంట్ బెట్టింగ్ టార్చర్ భరించలేక టవల్తో ఉరివేసుకొని చనిపోయాడు. నిజామాబాద్ డిస్టిక్లో 30 లక్షలు కొడుకు బెట్టింగ్ అప్పు తీర్చలేక ఆ కుటుంబంలో 3 సూసైడ్ చేసుకున్నారు. ఇలా మన హైదరాబాద్లో 2024లోనే ఇంతమంది చనిపోతే ఇక వేరే స్టేట్స్లో, టోటల్ మన ఇండియాలో ఎంతమంది అయ్యి ఉంటారు? సో మీరు బెట్టింగ్లో పెట్టేది డబ్బులు కాదు, మీ ప్రాణాలు, అలాగే మీ కుటుంబంలోని అందరి ప్రాణాలను పణంగా పెడుతున్నారని మర్చిపోకండి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, జీవితంలో బెట్టింగ్ ఆపేసి లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఛాలెంజింగ్గా తీసుకొని లైఫ్ని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో హ్యాపీగా లీడ్ చేసుకోండి. ఫైనల్గా ఇంకో మాట, డ్రగ్స్, సిగరెట్, బెట్టింగ్ కిల్స్ యూ.